ఈ స్వతంత్ర ప్రార్థన చేసుకుందాం. రావు గారు ప్రార్థన చేస్తారు. మహాన్నస్థాన మా ప్రభువ దేవాతి నీ పరిశుద్ధ నామానికి వందన స్వామి స్తోత్రం. ప్రాతకాలమున స్వామి ఈ వారమున దేవా ఈ మంచి దినవంతు స్వామి ఈ స్వతంత్ర దినం అవును స్వామి నిజముగా స్వామి మమ్మల్ని బంధల నుండి సైతాను సొత్తుల నుండి ప్రభువ అనేక రకమైన ఇబ్బందులు ఇక్కట్ల నుండి ముఖ్యంగా పాపం అనే భారం నుండి మమ్మల్ని విడుదల చేసి స్వతంత్రంగా చేసిన దేవుని స్వామి స్తోత్రం. ఈ ప్రాతకాలమున స్వామి మా దేశమందు భారతదేశం కోసం మీరు ఇచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవ దేవా నిన్న నామాన్ని మేము మనపరుస్తున్నాం స్వామి, నేను గణపరుస్తున్నాం స్వామి. దేవా ఈ సమయమందు ఈ కార్యక్రమంలో మాకు పాల్పంచుటకు మీరు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి మీ కోటానుకోటి స్తోత్రములు స్వామి. ఈ సంఘమును ముఖ్యంగా దీవించండి. ఈ సంఘ కాపాడిన ఎవరి కుటుంబం ఎవరిని దీవించండి స్వామి. మరి మీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం ఉంది స్వామి. బిడ్డల్ని వారి కుటుంబం ఎల్లాన్ని దీవించి ఆశ్రయించి కాపాడు స్వామి. ఈ కార్యక్రమాలన్నింటిలో తుది నుండి అంతిమ వరకు మీరే తోడుగా ఉండి నడిపించి మీ నా మహిమకు సహాయం చేయండి స్వామి. సకల స్థుతి ఘన మహిమ మీకు చేయండి. యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన మధ్యకు వచ్చిన మాస్టర్ స్టీఫెన్ ప్రసాద్ గారు మనకి స్వతంత్రము ఏ విధంగా వచ్చింది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ స్వతంత్రం రావడం ద్వారా మనకి భారతదేశంలో చాలా సంతోషం, ఆనందం ఉంది. మరి ముఖ్యంగా చంటి బిడ్డలకి, స్కూల్ చదువుతున్న పిల్లలకి చాలా సంతోషం. ఎందుకంటే వారందరూ చక్కగా ఫ్లాగ్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఈ వార దినాల్లో చాలా గేమ్స్ అన్నింటిలోనే పాల్గొంచుకొని ఆ యొక్క ఆనందంలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుని వాక్యంలో కూడా స్వతంత్రం అనేది ఎలా వచ్చింది, నిజమైన స్వతంత్రం ఏ విధంగా వచ్చిందనేది వాక్యాలు ఉన్నాయి. ఆ మాటలు మన పాస్టర్ గారు స్టీఫెన్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది కనుక చక్కగా మీరు బిడ్డలు వినవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయాన్ని మన స్టీఫెన్ ప్రసాద్ గారికి ఇస్తున్నాం. అందరూ తప్పులు కొట్టిన ఒకసారి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హల్లెలూయా. ఈ దినం నిజంగా స్వతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన యొక్క మహా గొప్ప దినమును బట్టి అందరూ కూడా చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో బానిసత్వంలో ఉన్న యొక్క భారతదేశానికి స్వతంత్రాన్ని శిక్షించెను. ప్రపంచం అంతా పాపము చేత చనిపోబడింది. అయితే ప్రపంచం అంతా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. అయితే పాపములో ఉన్న వారికి స్వతంత్రాన్ని కలుగు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ భూమి మీద అందరి కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి ప్రజలందరికీ విమోచన కలుగు చేసి ఉన్నారు. దాన్ని బట్టి మనందరికీ నిజమైన స్వతంత్రము వచ్చిన చెప్పడం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం నాడు మనందరికీ ప్రభు యేసుక్రీస్తు యొక్క దీవెనలు
కలుగులాగును. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన పాస్టర్ రాజు గారు వచ్చారు, కొన్ని మాటలు చెప్పవలసిన కోసం. ఈ దినం భారతదేశానికి ఒక ప్రత్యేకమైన దినం, ప్రజలకి సంతోషాన్ని కలిగజేసే దినం. ఒక దినాల్లో భారతదేశము అన్యుల చేత పరిపాలిస్తూ అరాజకానికి గురి అయిన ఈ భారతదేశ యొక్క ప్రజలు 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు అనగా ఈరోజు భారతదేశానికి అన్య రాజ్య పరిపాలనలో నుండి స్వచ్ఛందంగా మనమే పరిపాలించే విధంగా బాధ్యత అప్పగించిన దినం ఈ స్వతంత్ర దినం ఆగస్టు 15. ఆగస్టు 15 ప్రతి సంవత్సరము స్కూళ్లను ఆయా ప్రాంతాలను రకరకాల వ్యక్తులు నాయకులు అందరూ కూడా జెండాని ఎగరవేస్తూ ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ మనం ఇది ఒక పండుగగా చేసుకుంటున్నాము తప్ప ఆ దినాల్లో ఈ స్వతంత్రం కొరకు సామాన్య ప్రజలు సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగపూర్వకంగా చివరికి ప్రాణాలు కూడా అర్పించారని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా చిన్న పిల్లలైన మీరు మరి చదువుతున్న ఈ కాలంలో మనము లోకంలో చెడు అలవాటి గురి అయ్యి రౌడీగాను తీవ్రవాదులుగా తయారవ్వకుండా భారతదేశం మన రక్షణ కొరకు లేదా భారతదేశం యొక్క స్వతంత్రం కొరకు మన నాయకులు సమస్తాన్ని విడిచిపెట్టి జాతి మత భేదము లేకుండా వారందరూ కూడా ప్రయాసపడి కష్టపడి సమస్తాన్ని నష్టపోయి ఈ స్వతంత్రం కొరకు పోరాడినారు. వాటిలో అనేక మంది మహాత్మా గాంధీ గారి జీవితము ఈరోజు ఎవరు జీవించట్లేదు. అటువంటి మహానుభావుడు, అందుకే మహాత్మా గారి పేరు ఆయన ఒకరికే చెందుతుంది ఈ భారతదేశంలో. కానీ ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరు లేరు. అంచేత పిల్లలైన మీరు, పెద్దలైన మనము ఈ దేశ క్షేమం కొరకు, దేశ స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన ఆ మహానాయకుల్ని జ్ఞాపకం చేసుకుని భారతదేశంలో ఉన్న ఆ పరిపాలించే నాయకులు జాతి మత భేదం లేకుండా ఐకమత్యంతో ఉన్నారు. కానీ భారతదేశ పరిస్థితి ఇప్పుడు దిగజారిపోయి తీవ్రవాదం ఎక్కువైపోయి, అంచేత మీ పిల్లలు రాబోయే దినాల్లో మహాత్మా గాంధీ వంటి మనసు కలిగిన వారే, జవహర్లాల్ నెహ్రూ వంటి మంచి మనసు కలిగిన వారే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అది మర్చిపోలేం. అటువంటి వీరత్వం అటువంటి ధైర్యము ప్రతి పిల్లలకు ఉండాలి. ఆ విధంగానే అనేక మంది భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రాణాలు అర్పించారు. అలాగే అల్లూరి సీతారామరాజు, అలాగే దక్షిణ వైపు చూస్తే వీరభాగ్య కృష్ణబ్రహ్మణ్, వీరందరూ కూడా ప్రాణాలు అర్పించారు. అటువంటి త్యాగము పిల్లలైన మీకు ఇప్పుడు చిన్న వయసు నుంచే రావాలి. అందుకే ఈ స్వతంత్ర దినాల్లో జెండాలు ఎగరేస్తాం. మాకు చాలా